హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వచ్చేసాను టైగర్ దగ్గరికి. ఈరోజు డేట్ వచ్చేసి 20 ఆగస్ట్. సాయంత్రం అవుతుంది, వాతావరణం బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి నన్ను చూడంగానే పరిగెత్తుకుంటూ వస్తాయి. చూడండి, ఇప్పుడు వచ్చేస్తుంది. ఎస్ ఇంకా ఇప్పుడు బాగా బాగా సందడి చేస్తాయి ఇప్పుడు. వావ్, ఆగు ఆగు, ఇవి బాగా ఆరాటంగా ఉన్నాయి ఈరోజు. సో ఈరోజు నేను వీటి కోసం కేవలం మిల్క్ ప్యాకెటే తెచ్చాను. సో ఈ మూడింటికి ఇప్పుడు పెడతాను, చూద్దాం. ఇప్పుడు నేను మొన్న బైక్ మీద వెళ్తుంటే 1/2 కిలోమీటర్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. నిజంగా దీనికి అంత ప్రేమ. ఈ ప్లేస్ వచ్చేసి వీటన్నిటికి అడ్డ, మంచి చెట్లు, బాగా పచ్చగా. ఈ ప్లేస్ అనేది వీటికి ఎప్పటికి ఉండేది, ఎందుకంటే ఇవి ఇంకా మ్యాక్సిమం ఇక్కడనే బతుకుతాయి. ఇంకా వీటికి అలవాటు అయిపోయింది ఈ ప్లేస్. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇవి ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు. మాకు ఈరోజు ఏంటి స్పెషల్, ఏం పెడతాడనేసి ఎదురు చూస్తూ ఉన్నాయి. నిజంగా ఈరోజు వాతావరణం చాలా బాగుంది. అయితే ఈరోజు అయితే ప్రస్తుతానికి వీటికి మిల్క్ ప్యాకెట్ తెచ్చాను. సో వీటికి సమానంగా పెడతాను ఒకదాని తర్వాత ఒకటి, ఎందుకంటే మళ్ళీ ఇవి ఫైటింగ్ చేస్తాయి అందుకనేసి. అయితే ఎప్పుడైతే వీటికి ఫీడింగ్ చేస్తానో 100% వీటికి ఇవి ఆకలితో ఉన్న కారణంగా ఫైటింగ్ చేస్తాయి. అందుకని ఒకదాని తర్వాత ఒకటే పెట్టాలి. వీటికి అసలు పడదు కొన్నిసార్లు. మ్యాక్సిమము ఫైటింగ్ చేయవు, కానీ చేస్తాయి. ఎందుకంటే వీటికి ఆకలి, అట్లా విపరీతమైన ఆకలి ఉంటుంది అందుకనేసి. చూడండి ఫ్రెండ్స్, ఎదుగోండి ఎంత ఆరాటంగా ఉందో. ఎందుకంటే వీటికి ఇక్కడ ఈ ప్లేస్ అనేది మ్యాక్సిమం అనుకూలంగా ఉండదు. ఇక్కడ ఫుడ్ అనేది ఇక్కడ వీటికి ఎవ్వరు ఇక్కడ పెట్టేవాళ్ళు లేరు. ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ వాళ్ళు పెడుతున్నారో లేదో తెలియదు, కానీ మ్యాక్సిమం ఇక్కడ ఎవరు పెట్టారు, ఎందుకంటే అవి లోపలికి ఉన్నాయి అపార్ట్మెంట్స్. ఇంకా ఇవి రోజు తిండి కోసం అవస్థలు పడుతూనే ఉంటాయి ఇక్కడ. వీటి పరిస్థితి అలా అధ్వానంగా ఉంటుంది ఇక్కడ. చూడండి అది ఆతృతంగా ఎలా తాగుతుందో. తాగు. సో ఇది ఫ్రెండ్స్, ఇవి నిజంగా రోజు ఇక్కడ ఆకలితో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇక్కడ వీటి పరిస్థితి అనేది అట్లా ఉంటుంది. రోజు ఆకలితో పోరాటం అనేటట్టు ఇక్కడ ఈ ప్లేస్లో ఇవి జీవిస్తున్నాయి. ఇక్కడ డైలీ ఇవి ఇక్కడనే తిరుగుతూ ఉంటాయి, ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో వీటిని పట్టించుకునే అవకాశం చాలా తక్కువ. సో ఇక్కడనే తిరుగుతూ ఉంటాయి, ఎవరైనా పెడతారా ఏంటిది అనేసి ఎదురు చూస్తూ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు దీనికి పెట్టాలి, తాగు. సో ఇలా ఉంటుంది వీటి పరిస్థితి. ఏదేమైనా సరే నేను డైలీ రావడానికి చూస్తున్నాను, ఎందుకంటే వీటిని చూస్తుంటే నాకు మొన్న పోయిన వీడియోలో అయితే 1/2 కిలోమీటర్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చింది నన్ను చూడంగానే. వీటి పరిస్థితి అట్లా ఉంది, బట్ డైలీ రావడానికి నేను చూస్తున్నాను. పెద్దవి అనేవి ఇవి రెండు అసలు భయపడవు, ఈ చిన్నదే భయపడుతుంటుంది. బట్ ఇది చాలా ఆరాటంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు దీని ఫేస్ బాగా చబ్బిగా ఉండేది, బాగా చూడ్డానికి బాగా చబ్బిగా లావుగా ఉండేది. బట్ దీనికి ఫుడ్ లేనందుకు ఏమో బాగా సన్నగా అయిపోయింది. ఇప్పుడు ముఖమంతా పీక్కపోయింది. ఎప్పుడు అంటే 2 మంత్స్, అప్పుడు 2 మంత్స్ అప్పుడు వచ్చాను ఇక్కడికి. చూసినప్పుడు ఇంకా దీంతో పాటు 2-3 ఉండేవి చిన్న పిల్లలు, మంచిగా చబ్బీగా ఉండేవి. సో మిగతావి 2 అవి ఎక్కడికో వెళ్ళిపోయావు, ఇది ఒక్కటే ఉంది. చూడండి ఎంత ఆతృతంగా తాగుతుందో, ఆకలి అలాంటిది. ఇప్పుడు దీనికి పెడితే మళ్ళీ దానికి క్లాషెస్ అనేవి అవుతాయి, కాబట్టి
ఒకదాని తర్వాత ఒకటి పెట్టడానికి నేను చూస్తాను. సో మొత్తానికైతే ఇక్కడ కేవలం 4 ఉన్నాయి. 3 పెద్దవి, ఒకటి చిన్నది. ఇవి 4 మాత్రమే ఇక్కడ స్టే చేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, చూడండి ఆ చిన్నదానికి పెడుతుంటే మళ్ళీ ఇది వచ్చి తాగుతుంది, అది భయానికి వెళ్ళిపోతుంది. ఇదే వీటికి ఉన్న ఆకలి కారణంగా ఒక్కొక్కసారి ఒకదానికొకటి అసలు పడవు. నేనున్నప్పుడైతే మ్యాక్సిమం ఫైట్ చేయవు, ఎందుకంటే కొద్దిగా భయంతో కూడిన ప్రేమ. సో ఇది ఫ్రెండ్స్, కానీ ఈరోజు వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. నిజంగా చాలా మంచిగా వేడి వేడి ఛాయ్ తాగాలనిపిస్తుంది. ఇంకా వేడి వేడి మిర్చి బజ్జీలు అంటారు కానీ అలాంటివి నాకు అసలు నచ్చవు. ఇంకా మ్యాక్సిమం టీ లేకపోతే డికాషనే తాగుతాను. సో వాతావరణం అయితే చాలా బాగుంది ఈరోజు. సో ఇది ఫ్రెండ్స్, అందరూ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.